అందరికీ నమస్తే. వెల్కమ్ టు సమతా రెడ్డి స్టూడియో. ఇవాళ అందరికీ ఎంతో నచ్చే మంగళగిరి సారీస్ చూద్దాం. రీసెంట్గా మేము కేరళకి వెళ్ళినప్పుడు నేను పాప ఊరికి నార్మల్గా రీల్స్ అట్లా చేసినాం. ఇవి హ్యాండ్లూమ్స్ తోటి టీమప్ చేసినుండే హ్యాండ్లూమ్ బ్లౌజెస్ ఉంటాయి కదా, లైక్ ప్రింటెడ్ బ్లౌజెస్, మంగళగిరి బ్లౌజెస్ చూద్దామని. అది చాలా బాగా హిట్ అయిపోయి వచ్చి రాగానే ఆ 2 సారీస్ విత్ బ్లౌజెస్ అనేది సేల్ అయిపోయింది. సో ఈసారి మీకు హ్యాండ్లూమ్ బ్లౌజెస్ తోటి టీమప్ చేసేసి ఇంట్రెస్టింగ్గా టీమప్ చేసి చూపిస్తాను. సో 1 by 1 స్టార్ట్ చేద్దాం. దీనికి పర్టికులర్గా నేను ఈ బ్లౌజ్ ఎందుకు వేసుకున్నా అంటే, నేను దీనికి ఇప్పుడు మీకు సెట్ చేసి ఇచ్చే బ్లౌజ్ ఈ బటిక్ ప్రింట్ ఉన్న బ్లౌజ్. ఈ శారీ కాంబినేషన్, కలర్ కాంబినేషన్ మీకు స్క్రీన్ పైన కనిపిస్తుంది కదా, లైక్ డార్క్ ఆనియన్ పింక్ షేడ్ నియర్ టు లావెండర్. మంచిగా సెల్ఫ్ స్ట్రైప్స్ వస్తుంది అండ్ కింద పైన ఈక్వల్ బార్డర్ ఉంటుంది. సో ఇట్లా మోనో అంటే ఇందులో ఉన్న బ్లౌజ్ అన్న వేసుకోవచ్చు, లేకపోతే నేనైతే దీంతో పాటు ఇస్తున్నా. ప్రైస్ అదే 3900, బట్ అడిషనల్గా 3900తో పాటు ఈ బ్లౌజ్ కూడా మీకు దీంతో ఇవ్వడం జరుగుతుంది. ఈ బ్లౌజ్ వర్త్ ఆఫ్ 200. లాస్ట్ టైం చెప్పిన కదా, మంచి కాటన్. లైక్ ఇది ఆఫ్టర్ సెవరల్ వాషెస్ కూడా చాలా చాలా బాగుంది. సో నేనైతే ఇది టీమప్ చేస్తున్నా. నచ్చితే ఏదైనా వేసుకోండి. దీంట్లో ఉన్న సెల్ఫ్ బ్లౌజ్ అది కూడా ప్రిఫర్ చేయండి. కాబట్టి నేను మోనో టీమప్ చేసి చూపిస్తున్నా. అండ్ హ్యాండ్లూమ్ ఈ మంగళగిరి శారీస్ ఇప్పుడైతే అందరికీ కొంచెం రానని అర్థమవుతుంది, లైక్ ట్రెడిషనల్ శారీస్ అంటే ఏంటి అనేది. సో అన్ని ఏజ్ వైజ్ కూడా అందరు కట్టుకుంటున్నారు. చాలా ప్లెజెంట్గా ఉంటుంది. రాబోయే సమ్మర్ కోసం అనే కాదు, త్రూఅవుట్ ఇయర్ ఎప్పుడైనా కూడా కట్టుకోవాలి అంటే కొంచెం చాలా డీసెంట్గా, నీట్గా. నాకైతే పిచ్చి ఫేవరెట్ ఇవి మంగళగిరి శారీస్. సో 3900 నేను కట్టుకున్న శారీతో పాటు ఈ బ్లౌజ్ అనేది ఉంది. నెక్స్ట్ 1 by 1 చూద్దాం. నెక్స్ట్ కలర్ కాంబినేషన్ మనం చూసి వచ్చేసి రెయిన్ బ్లూ. సో ఈ ఫ్యాబ్రిక్ కూడా ఏంటంటే మనకి హాఫ్ కాటన్ అండ్ హాఫ్ మనకి పట్టు ఉంటుంది. కాటన్ బై పట్టు అంటాం కదా, కంప్లీట్ మంగళగిరి పట్టు అని నేను చెప్పట్లేదు. హ్యాండ్లూమ్ శారీ, ఒక పోగు వచ్చేసి మనకి కాటన్, ఇంకో పోగు వచ్చేసి మనకి పట్టు, అది ఫ్యాబ్రిక్. సో ఇది కూడా ప్రైస్ 3900 విత్ బ్లౌజ్ ఉంది. దీనికి ఇచ్చే బ్లౌజ్ చూపిస్తా. ఫస్ట్ అయితే ఇది దీనికి వచ్చిన కొంగు పార్ట్ చూడండి, తర్వాత బ్లౌజ్ దీనికి వచ్చిన కాంట్రాస్ట్ ఇది. సో ఇట్లయినా టీమప్ చేసుకోవచ్చు, లేదు అంటే ఇట్లా కూడా వేసుకోండి. ట్రస్ట్ మీ, చాలా చాలా బాగుంటుంది. ఇట్లా బ్లౌజ్ పీసులు చూస్తే ఏంటో సమతం ఏ చేతికి వస్తుంది పెట్టిందని అనుకోకండి. ఒకసారి కట్టుకొని చూడండి. ఎగ్జాక్ట్ ఇప్పుడు నేను ప్లెయిన్ వచ్చేసి ఇట్లా బార్డర్ వచ్చింది కదా, సేమ్ అట్లనే ఉంటుంది. ఇది కూడా కుట్టించుకుంటే బాగుంటుంది. ట్రై చేసి చూడండి, ఓకేనా. సో నెక్స్ట్ దీంట్లో వచ్చేసి పింక్, చిన్న బార్డర్ ఇటు పైన ఉంది అండ్ కింద వచ్చేసి ఇక్కడ మనకి అడిషనల్ కాంట్రాస్ట్ బార్డర్ రాలేదు. ఇక్కడ వచ్చేసి మనకి పర్పుల్ తోటి వచ్చింది. పింక్కి ఇక్కడ పర్పుల్ వచ్చింది, ఇక్కడ గోల్డ్ బార్డర్ వచ్చింది. కొంగుపాటి ఇది. దీనికి నేను ప్యారెట్ గ్రీన్ పెట్టిన, ఇక్కత్ వచ్చిన ప్యారెట్ గ్రీన్. సో ఇంకొక పని ఏం చేయొచ్చు అంటే, లాస్ట్ టైం కూడా చెప్పిన, లైక్ బ్లౌజ్ పార్ట్లో ఉన్న ఈ బార్డర్ కానీ తీసేసి మీరు ఇక్కడ బార్డర్ లాగా వేసుకుంటే కూడా బాగుంటుంది. ట్రై చేస్తే తెలుసు కదా, ట్రై చేయండి. బికాస్ అట్లా కూడా ఫ్యాషన్ లాగా చాలా చాలా బాగుంటుంది. నావి చాలా పాత పురాణం బ్లౌజెస్ ఉండే, అదర్వైజ్ నేను మీకు చూపిస్తుండే ఇట్లా ఉంటుందని చెప్పి. సో ఇది కూడా ప్రైస్ 3900 కంటిన్యూ అవుతున్నాయి. నెక్స్ట్ వచ్చేసి ఎల్లో విత్ పీచ్, చిన్న బార్డర్ పైన సైడ్ అండ్ పెద్ద బార్డర్ వచ్చేసి కింద విత్ బ్లౌజ్. ఈ బటిక్ బ్లౌజ్లో మనం చూపించిన కదా ఇది. సో ఇది వేయంగానే ఇట్లా ఫ్లాష్ అయిపోయి ఇట్లా బ్రైట్గా మస్తు ఉంటుంది. ఇట్లా డిఫరెంట్గా నెక్స్ట్ పెట్టుకోవడం, ఏదన్నా డిఫరెంట్గా అట్లా చేస్తే కూడా మీరు క్యారీ చేయొచ్చు, బాగుంటుంది. ఆర్డర్స్ ఏం లేకుండా ఇట్లా ఎల్బో లెంత్ పెట్టుకున్నా కూడా బాగానే ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి గ్రేకి బ్లౌజ్ చూద్దాం. సో ఇవి కొంచెం మెయింటైన్ చేయాలంటే మాత్రం ప్రతిసారి మీరు డ్రై వాష్కి పోండి, ఇంట్లో వాష్ అంతా ప్రిఫర్ చేయొద్దు బికాస్ ఆఫ్ ది ప్యూర్ క్వాలిటీ. అండ్ దీనికి ఇచ్చే బ్లౌజ్ ఇది. సో 3900లో శారీ విత్ బ్లౌజ్ సెక్షన్ ఇంకొకటి ఉందా దీంట్లో? ఒకటా రెండా? ఓకే. బ్లూ కలర్ గ్యాప్ బార్డర్ వచ్చినా కూడా ఇంత డిఫరెన్స్ ఏంటంటే పెద్ద బార్డర్ ఉంది అటు సైడ్ ఇటు సైడ్, కాబట్టి ప్రవళికమ్మ ఇందులో కలిపినవా? ఓకే ఫైన్. ఈ బ్లూకి వచ్చేసి మంచి లైట్ టమాటో రెడ్ కలర్ విత్ ఈ బ్లౌజ్. మంచిగా అనిపిస్తున్నాయా? ఎట్లా అనిపిస్తున్నాయి? మీరు ఫీడ్బ్యాక్ అయితే ఇవ్వండి. నేను ఏదో ఇట్లా సెట్ చేయడం అని కాదు, బికాస్ చాలా ఇయర్స్ నుంచి ఈ ఫీల్డ్లో ఉన్నాం కాబట్టి కొద్దిపాటు మాకు కూడా తెలుస్తుంది కదా. మీకు బెస్ట్ సజెస్ట్ చేయమనే కదా మీరు కూడా అడుగుతారు, మేము కూడా అదే ఇస్తుంటాం. దానివల్ల తర్వాత మేము ఏదో చేసింది బ్లౌజ్, ఇది పళ్ళు. ఓకే బ్లౌజ్ ఏదన్నా మనకి టిక్క సౌండ్ ఏంటి మధ్యలో? ఈ శిల్పారామంలో వచ్చిన ఈ గలగల ఇవి బాగుంటాయి, కానీ అవి కొంగులు అవి ఉంటాయి కదా, ఆ థ్రెడ్స్పోయి వాటికి. ఓకే, గ్రే విత్ లైట్ లావెండర్ ఆర్ నియర్ టు బేబీ పింక్ ఎడ్జ్లో వచ్చింది. పైన సైడ్ ఇక్కడ అసలు కలర్ కాంట్రాస్ట్ రాలేదు, ఇక్కడ సైడ్ వచ్చింది. సో ఇది వచ్చేసి మనకి కొంగు
బ్యూటిఫుల్ బ్లౌజ్. ఇది యాజ్ ఇట్ ఈస్ వేసుకున్న బ్రహ్మాండంగా ఉంటుంది, కాంట్రాస్ట్ ఉన్నందువల్ల. లేదు ఇంకా కొంచెం ఎక్స్పెరిమెంట్ చేద్దాం పోయేదేముందంటే ఇట్లా మంచి ప్రింటెడ్ బ్లౌజ్ కూడా టీమప్ చేయొచ్చు. సో ఇట్ లుక్స్ లైక్ దిస్. నెక్స్ట్ ఇప్పుడు మనం చూసేది గ్యాప్ బార్డర్స్ అంటాం కదా, అవి చూస్తున్నాము. ఒక 3 ఉన్నాయి ఇందులో. ప్రైస్ వచ్చేసి 3600 విత్ బ్లౌజ్ ఏంటో అని చెప్తాను. మధ్యలో బాడీ ఎల్లో విత్ పీచ్. సో ఇక్కడ కలర్ అయితే వల్ల 2 కలర్స్ కలిసిపోయినాయి. తర్వాత బ్లౌజ్ పళ్ళు చూపిస్తాం. ఫస్ట్ వచ్చేసి కొంగు అండ్ బ్లౌజ్ మనకి ఇక్కడ కనిపించేది ఇదే కాంట్రాస్ట్ లాగా వచ్చింది. సో యూ క్యాన్ వేర్ దిస్ ఆర్ టీమ్ అప్ విత్ ఇక్కత్ ఆల్సో. సో 3600లో ఈ శారీ విత్ బ్లౌజ్. ఓకే, నెక్స్ట్ వచ్చేసి గ్రే. ఇది కూడా గ్యాప్ బార్డర్తో వచ్చింది, మధ్యలో చెక్స్ వచ్చినాయి, అటు ఇటు గ్యాప్ వచ్చి బార్డర్ వస్తుంది కదా ఆ టైప్. నెక్స్ట్ వచ్చేసి కలంకారీ బ్లౌజ్ గ్రే. సో ఇది సూపర్గా సెట్ అయింది, అన్నిటికీ సెట్ అయింది. ఇది ఇంకా సూపర్గా సెట్ అయింది. సో ఇది కాంబినేషన్ అండ్ పళ్ళు పాట్ విత్ సెల్ఫ్ బ్లౌజ్. ఈ స్ట్రైప్స్ ఇట్లా అడ్డంగా మాత్రమే ఉంది కదా, ఇది వచ్చేసి బ్లౌజ్. నెక్స్ట్ లాస్ట్ మళ్ళీ ఎల్లోనే ఉంది, మంచి మ్యాంగో ఎల్లో విత్ బ్లౌజ్ ఏదో బ్రౌన్. ఓకే, ఎల్లో విత్ బ్రౌన్ ఈ ప్రింటెడ్ కలంకారీ బ్లౌజ్, దీంతో టీమప్ చేయడం జరిగింది. 3600లో శారీ విత్ బ్లౌజ్. నెక్స్ట్ ఇంకా ఉన్నాయి చూద్దాం. సో ఇక్కత్ ప్యాటర్న్ అనేది మనకి ఎడ్జ్లో వచ్చిన ఈ శారీస్ ఏంటంటే ఇవి కూడా ఏంటి రీస్టాక్ అని ఒకసారి చూపిస్తాను. మధ్యలో బాడీ వచ్చేసి మనకి గ్రే విత్ బ్లాక్. సో నేను ఆబ్వియస్లీ బ్లాకే పెట్టిన. ఆల్మోస్ట్ ఇందులో కలర్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఇందులో ఉన్నాయి. నాకు అంత మంచి మహత్తరమైన బ్లౌజ్ దొరికింది. సో ఇది దీంతో టీమప్ చేయడానికి బాగుంది. అండ్ ఎనీవే శారీకి వచ్చిన బ్లౌజ్ పళ్ళు కూడా చూద్దాం. ఇట్లా గ్రీన్ కలర్ ఇట్లా వచ్చింది కదా, ఎట్లాగో ఇట్లా మనకి బార్డర్స్ కాబట్టి ఇది కూడా టీమప్ చేయొచ్చు. ఆర్ ఎల్స్ యూ కెన్ గో విత్ దట్ బ్లౌజ్. 4300లో శారీ విత్ ఆ బ్లౌజ్. ఓకే, నెక్స్ట్ వచ్చేసి బ్లూ అండ్ పీచ్, వన్ సార్ట్ ఆఫ్ బ్లూ విత్ పీచ్ కలర్ అయితే లాగా ఉంది కంప్లీట్గా. పైన సైడ్ చిన్న బార్డర్ అండ్ కింద సైడ్ మనకి ఇక్కత్ ప్యాటర్న్ విత్ ప్రైస్ వచ్చేసి 4300. దీనికి పెట్టిన బ్లౌజ్ వచ్చేసి గ్రీన్ ప్రింటెడ్. కంప్లీట్ కాంట్రాస్ట్ ఇద్దాం అనేసి, అండ్ ఇక్కడ కూడా ఎడ్జ్లో ఎట్లాగా ఉంది, జస్టిఫై అవుతుంది, బాగుంది కదా. తర్వాత ఇది వచ్చేసి మనకి పళ్ళు పార్ట్, బ్లౌజ్. లాస్ట్ కలర్ కాంబినేషన్ ఇక్కత్ ప్యాటర్న్ ఎడ్జ్లో వచ్చిన శారీ వచ్చేసి మధ్యలో మనకి బ్లూ వచ్చింది, కొంచెం డార్క్ బ్లూ అండ్ లైట్ బ్లూ 2 కలర్స్, అండ్ ఎడ్జ్లో ఇంకా డార్క్ బ్లూ, నాట్ నేవీ బ్లూ బట్ డార్క్ బ్లూ. తర్వాత దీనికి నేను కలంకారీ బ్లౌజ్ ఇట్లా టీమప్ చేయడానికి పెట్టిన. తర్వాత మనకి కొంగు పార్ట్ ఇది పీచ్ కైండ్, బ్లౌజ్ వచ్చేసి. సో మంగళగిరి శారీస్ ఎట్లా ఉన్నాయి, బాగున్నాయి కదా. మీ పిల్లలకు కూడా ఇట్లాంటి శారీస్ కట్టుకోవడానికి ఎంకరేజ్ చేయండి. నార్మల్గా కాటన్ అంటే మనం కట్టుకోలేము, పైకి పోవడం లేకపోతే కట్టుకోవడానికి ఈజీగా డ్రేపింగ్ చేయడానికి ఉండదు. కాకపోతే ఇట్లాంటి శారీస్ అయితే ఈజీగా డ్రేప్ చేయొచ్చు, త్రూ అవుట్ డే క్యారీ చేయొచ్చు. కాబట్టి 100% పిల్లలకు సజెస్ట్ చేయొచ్చు. వన్స్ ఇన్ ఏ వైల్ ఎప్పుడన్నా లైక్ వేరే బ్లౌజెస్తో టీమప్ చేస్తే కూడా వాళ్ళకి ఒక ఐడియా ఉంటుంది ఇంత బాగుంటాయా అని చెప్పేసి. సో నంబర్స్ వచ్చేలాగా స్క్రీన్ షాట్ పెడుతూ ఎప్పుడు ఇలాగే ఎంకరేజ్ చేయండి. థ్యాంక్ యూ.